శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారసింహాయ నమః. ప్రహ్లాద చరిత్ర నృసింహ ఆవిర్భావము 6వ భాగమునకు అందరికీ స్వాగతము. ప్రహ్లాదుడు రహస్యంగా గురువులు లేనప్పుడు తోటి వారందరికీ విష్ణు భక్తిని, జ్ఞానమోక్ష మార్గాన్ని చెప్పడం గురించి తెలుసుకున్న గురువులు రాజైన హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళి, ఓ దైత్యకుల శిరోమణి హిరణ్యకశిప మహారాజా, నీ కుమారుని యొక్క దుర్గుతనం మితిమీరిపోయింది. తనతో పాటు మొత్తం గురుకులాన్ని విష్ణుమయం చేస్తున్నాడు. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాటిని చక్కబెట్టడానికి నీ సామర్థ్యం వాడవలసిందే. స్వచ్ఛమైనటువంటి రాక్షస వంశంలో వికృతమైన వాడు పుట్టాడు. ఎంత చెప్పినా విష్ణువు మీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకుని అన్నావయా హిరణ్యకశిప మహారాజా అని గురువులు చెప్పడంతో ఆ రాజు కోపంతో రగిలిపోయాడు. తోక త్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కారు చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైనటువంటి కోపంతో భగభగ మండిపోతూ కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు. వెంటనే కొడుకు రప్పించాడు. వచ్చినటువంటి పుత్రుడిపై ఆదరణ చూపకపోగా నిప్పుల వంటి చూపులతో, పిడుగుల వంటి మాటలతో బెదిరించడం మొదలుపెట్టాడు. ఓరి దుష్టుడా, అష్టదిక్పాలకులు సప్త సముద్రములు నన్ను చూచుటకే వణికిపోతాయి. గాలి కూడా నేను ఆదేశిస్తే వీచకుండా ఉండిపోతుంది. అగ్ని చల్లగా మారుతుంది నేను ఆజ్ఞాపిస్తే. అలాంటిది ఎవడిని చూసుకొని రాని ఇంత ధైర్యం? నేను కోపంతో కడకంట చూశానంటే చాలు, ముల్లోకములు కూడా వివేక విజ్ఞానములు కోల్పోయి అల్లకల్లోలమవుతాయి. అలాంటిది అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు? విష్ణువు విష్ణువు అని వెర్రికూతలు కూస్తున్నావు. దేవతలపై దండెత్తినప్పుడు ఎక్కడ నక్కాడురా నీ నారాయణుడు? ఓరి, అన్ని దిక్కుల చివర్ల వరకు ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలకులు అందరూ కూడా ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మృకుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో. బాలక ప్రహ్లాద, లోకాలన్నిటిలో నేనే అందరికన్నా సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలని గెలిచిన శూరుంటా. అలాంటి నాకు సాటిరాగల వీరుడురా, ఎవరి ఎండ చూసుకొని ఎదురు తిరుగుతున్నావు? అలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు అంటాడు, హిరణ్యకశిప మహారాజా, బలవంతులకు బలహీనులకు, నీకు నాకు బ్రహ్మామున్నగు వారికి, సృష్టిలోని సర్వ ప్రాణులకు అందరికీ కూడా శరణైన వాడెవరు? ఆ పరాత్పరుడైనయా నాకు అండగా ఉన్నాడు. ఎవరి నుండి ఈ దిక్కులు పుట్టాయో, ఎవరి అండతో ఇప్పుడు నిలిచి ఉన్నాయో, చివరికి మళ్ళీ ఎవరిలో లీనమవుతాయో, దిక్కు ఉన్నవారికి దిక్కు లేని వారికి ఎవడు దిక్కో ఆ స్వామి నాకు దిక్కు. ఎవరు నీకు నాకు సృష్టికి మూలమో వాడే నాకు దిక్కు. ఆయన అవ్యయుడు, అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రి, మనస్సుకు సమదృష్టి అలవరుచుకో. ధర్మ మార్గం తప్పిన మనస్సు కంటే పరమశత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకోకు, వశం చేసుకో. అంతేగాని నువ్వే చిత్తానికి చిత్తం అంటూ దాస్యం చేయకూడదు. మధోన్మత్తమైనటువంటి రాక్షస భావాన్ని విడిచిపెట్టు. ఓ రాజా, నీవు లోకాలన్నీ గెలిచినాను అని విరవీగుతున్నావే, కానీ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనే 6 శత్రువులు నిన్ను ఎప్పుడో బందీ చేశాయా. వాటిని అరిషడ్వర్గాలు అంటారు. ముందు వాటిని గెలువు. అప్పుడు ఇక ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో కూడా నీకు విరోధి అనేవాడు ఉండడు అని అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పినాడు. ప్రపంచాన్ని గెలవడం కాదు, ముందు నీ ఇంద్రియాలను గెలువు. ఇంద్రియాలను గెలిచిన వాడికి సమస్త ప్రపంచమే దాసోహం ఉంటుంది. వాడికి ఈ ప్రపంచంలోనే కాదు, ఏ ప్రపంచంలో కూడా, ఏ లోకంలో కూడా ఎదురు ఉండదు అని చెబుతూ నా విన్నపం మన్నించు. మంచి మనస్సుతో మరొక్కసారి ఆలోచించు. కర్మబంధాలను త్రెంచివేయి. భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరుచుకో. నిరంతరం మనసంతా లగ్నం చేయి అని పలుకుతున్నటువంటి కుమారుని మాటలు విని హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడట. ఓ దుర్బుద్ధి, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావులే. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తివంతుడైనటువంటి మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. ఆ సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను, కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా కనపడలేదు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు? విష్ణువును సేవకుడిలా తెగబొగుడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? చెప్పు, లేకపోతే నిన్ను నీ హరిని సంహరిస్తాను. సమాధానం చెప్పు అని గద్దిస్తున్నాడు. అయినా కూడా ప్రహ్లాదుడు ఏమాత్రం కూడా జంకకుండా
అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకరించిపోతూ ఉన్నాడు. ఆవగిన్నంత ఆగ్రహం కూడా చెందకుండా లేకుండా హృదయం నిండా హృషీకేశుడిని తలుసుకుని నమస్కారాలు చేసినాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడటండి. ఓ హిరణ్యకశిప మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదయా. ఆయన సర్వోపగతుడు, అంటే సర్వకాల సర్వావస్థల యందు అన్నిటి యందు ఉండేవాడే. ఈ విషయంలో నాకైతే ఏమాత్రమూ సందేహము లేదు. అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడు, చూడాలే గాని దొరుకుతాడు, అక్కడే ఉంటాడు అంటే అప్పుడు రాక్షసరాజు బెదిరిస్తూ అన్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితమైన నారసింహ రూపంతో సర్వచరాచరములన్నింటి యందు ఆవేశించి ఉన్నాడు అప్పుడు. ఎందుకంటే భక్తుడి యొక్క మాటను నిజం చేయాలి. అఖిల భూతములందు విష్ణువు ఉన్నాడు అని చెప్పినాడు. మళ్ళీ వీడి కోరికను నెరవేర్చాలి, అంతే కదా. మనిషితోటి, సింహముతోటి, మృగముతోటి, దేవతలతోటి అలా అని చాలా కోరికలు కోరాడు కదా. వాటిని అన్నిటిని నెరవేరుస్తూ భక్తుడి కోరికను, భక్తుడి మాట నిజం చేస్తూ ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావాలి. కాబట్టి మొత్తం విశ్వం మొత్తం విష్ణుమయమై ఉన్నది. విశ్వం విష్ణు వషత్కారో తన ఆధీనంలో పెట్టుకున్నాడు విష్ణువు. ఆవేశించినాడు. ఆ ఆవేశించి ఉన్నటువంటి సందర్భంలో హిరణ్యకశిపుడు, ఒరే డెంబక, పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిటా ఉంటాడని చాలా గట్టిగా చెప్తున్నావు, మరి స్తంభంలో చూపించగలవా ఆ చక్రము గిక్రము పట్టుకు తిరిగేవాణ్ణి అంటే ఆ భక్తవత్సలైనటువంటి ప్రహ్లాదుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఖచ్చితంగా ఉంటాడు అని సమాధానం చెప్పినాడు. సమాధానం చెప్పిన తర్వాత ఏమవబోతుందో ఆ పరమాద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా రేపు చిట్ట చివరి భాగంలో నృసింహ ఆవిర్భావాన్ని, పరమాద్భుతమైనటువంటి నృసింహ ఆవిర్భావాన్ని తెలుసుకుని ఒళ్ళు పులకరించేలాగా మనం విందాము. ఓం నమో నరసింహాయ నమః. స్వస్తి. జై శ్రీరామ్.